హాయ్ ఆల్, వెల్కమ్ టు తమిళనాడులో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మా అబ్బాయిని ట్యూషన్లో వదిలేసి వచ్చేటప్పుడు ఇక్కడ యాక్చువల్గా గుబ్బకాయలు, మా ఊరు సైడ్ అయితే గుబ్బకాయలు అంటారు, సీమ చింతకాయలు అంటారు, అవి రేగి పండ్లు ఉన్నాయి. రేగి పండ్లు తిని ఎంత కాలమైందో అసలు సరే చూడంగానే తీసేసుకోవాలనిపింది. ఇక్కడ చాలా రేర్గానే దొరుకుతాయి ఇవన్నీ. అందుకని సరే ఎన్ని సంవత్సరాలు అయిందో యాక్చువల్గా చూసేసి పోగానే బైక్ ఆఫ్ చేసేసి నేను గుబ్బకాయలు, అదే సీమ చింతకాయలు, రేగి పండ్లు అవి తీసుకున్నాను. తేగలు కూడా అంత టేస్ట్గా ఉండవండి. అంతే మన ఊర్లో తిన్నట్టు, విలేజ్లో తిన్నట్టు టేస్ట్గా ఉండవు. కానీ సరే ఓకే, చూడంగానే తీసుకోవాలనిపించి తీసేసుకున్నాను. ఇవైతే గెన్స్గడ్డలు అంటాం మన ఊరు సైడు. అక్కడైతే మనకు వైటీ దొరుకుతాయి. ఇక్కడైతే రెడ్గానే ఉంటాయండి. స్వీట్ పొటాటోలు రెడ్గా దొరుకుతాయి. కాకపోతే కొంచెం టేస్ట్గా ఉంటాయి, కానీ మన ఊరంతా అంత వైట్ టేస్ట్ వచ్చేసి ఉండవు. ఇవే కొనుక్కుంటాం మేమైతే ఇక్కడ. ఇవే దొరుకుతాయి కాబట్టి ఇవే తీసుకుంటాము. సరే అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసి అదే చెప్తున్నాను మా పిల్లలకి, ఇవన్నీ మేము చిన్నప్పుడు తిన్నాము అని చెప్పేసి సరే వాళ్ళకి టేస్ట్ చూపించాలని చెప్పేసి నేను కావాలనేవి తీసుకుంటున్నాను. కానీ బాగా కాస్ట్లీ, 1/4 కిలోనే 150, 130 రూపీస్ ఉన్నాయి. సరేలే ఒకసారి వాళ్ళకి చూపిద్దాము, ఇవి మన 90s కిడ్స్ ఫుడ్ కదా, చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను ఈ సీమ చింతకాయలు, రేగి పండ్లని. యాక్చువల్గా ఇక్కడ దొరికేది చాలా కష్టం ఈ సీజన్లోనే, కానీ టేస్ట్ కూడా ఉండవు, చప్పగానే ఉంటాయి, మరీ అంత టేస్ట్ రావు. ఓకే, ఒకసారి టేస్ట్ చేయాలంటే తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చాను. ఆ రోజు తిన్నారు పిల్లలందరూ, బాగున్నాయని చెప్పేసి. అయితే గుబ్బకాయలు తిని ఎన్ని సంవత్సరాలు అయిందో సీమ చింతకాయలు. నా కోరిక అయితే తీరింది. దాని తర్వాత తమిళ్లో ఏమంటారో వాటి పేరు అయితే నాకు తెలీదు. ఇవి వచ్చేసి మొడవాటికాలు అంటారు తమిళ్లో. ఇది యాక్చువల్గా ఈక్వల్ టు మటన్తో సమం. మంచి కాలు నొప్పులకి ఇవన్నిటికి బాగా పనికొస్తుందంట. ఇది తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. మన ఆంధ్రలో దొరుకుతుందా లేదా కూడా చెప్పండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు తమిళనాడులో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మా అబ్బాయిని ట్యూషన్లో వదిలేసి వచ్చేటప్పుడు ఇక్కడ యాక్చువల్గా గుబ్బకాయలు, మా ఊరు సైడ్ అయితే గుబ్బకాయలు అంటారు, సీమ చింతకాయలు అంటారు, అవి రేగి పండ్లు ఉన్నాయి. రేగి పండ్లు తిని ఎంత కాలమైందో అసలు సరే చూడంగానే తీసేసుకోవాలనిపింది. ఇక్కడ చాలా రేర్గానే దొరుకుతాయి ఇవన్నీ. అందుకని సరే ఎన్ని సంవత్సరాలు అయిందో యాక్చువల్గా చూసేసి పోగానే బైక్ ఆఫ్ చేసి